నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేనపార్టీ పాయకరాపేట నియోజకవర్గం. వెల్కమ్ టు జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్. ఈరోజు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కాకుండా ఒకసారి అంతర్జాతీయ రాజకీయాల కోసం ఒకసారి డిస్కస్ చేద్దాం. అదేంటంటే రీసెంట్గా మన అగ్రరాజ్యమైనటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాలకి రెండోసారి దేశ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఇంత క్రితం 2017 నుంచి 2021 మధ్య అమెరికా సంయుక్త రాష్ట్రాలకి అధ్యక్షుడిగా ఆయన ఒకసారి పనిచేశారు. తర్వాత ఆయన తీసుకున్నటువంటి కొన్ని అగ్రెసివ్ డిసిజన్స్ వల్ల ఆయన ఓడిపోవడం, ఈయన రిపబ్లికన్ పార్టీ నుంచి ఎన్నిక కాబడ్డారు. ఇక్కడ ఎలా అయితే మనకు బీజేపీ, కాంగ్రెస్, జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ ఇట్లా ఉంటాయో అక్కడ కూడా వివిధ రకాల పార్టీలు ఉన్నా ముఖ్యంగా పోటీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్య ఉంటుంది. అది రిపబ్లికన్ పార్టీ మరియు డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు అంటారు. సో ట్రంప్ గారు రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి. సో ఈయన 2017 ఒకసారి ఆయన ఎన్నిక కాబడి 2018, 19, 20, 21 జనవరి వరకు ఉన్నారు. జనవరిలో మళ్ళీ 21లో ఈయన ఓడిపోయి డెమోక్రాటిక్ అభ్యర్థి అయినటువంటి జో బిడెన్ ఆయన గెలవడం జరిగింది. అయితే ట్రంప్ చాలా వినూత్నమైనటువంటి రాజకీయ నాయకుడు. ప్రపంచ రాజకీయాల్లో, మన సమకాలీన రాజకీయాల్లో, అంటే గత చరిత్రలో కాదు కానీ, ఎందుకంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనేవి ప్రపంచంలోనే అత్యధిక గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉన్నటువంటి జీడిపి ఉన్నటువంటి దేశం. సో ప్రపంచానికి ఏది చేయాలన్నా కూడా అత్యధికంగా సంపద కలిగినటువంటి దేశం ప్రస్తుతం అమెరికా. అమెరికాలో ఉద్యోగం చేయాలని, లేదంటే అమెరికా వెళ్ళాలని ఎంతోమంది కలలుగంటూ ఉంటారు. సో ఎందుకనంటే అమెరికా ఉన్నటువంటి ఆ విలాసవంతమైన జీవితం కావచ్చు, లేకపోతే నాణ్యమైనటువంటి జీవన ప్రమాణాలు అమెరికాలో ఉన్నాయనుకోవడం కావచ్చు. దీనివల్ల ఎక్కువ మంది అమెరికాకి వెళ్ళాలని కోరుకుంటారు. కాబట్టి ఇంతటి అగ్రరాజ్యానికి దేశాధ్యక్షుడు అంటే మామూలు విషయం కాదు కదా. సో ఆ పందాలోనే ట్రంప్ గారు, ఒబామా గారు తర్వాత ట్రంప్ అయ్యారు. ట్రంప్ తర్వాత మళ్ళీ జో బైడెన్, డెమోక్రాట్లు గెలిచారు. డెమోక్రాట్ల తర్వాత ఇప్పుడు గ్యాప్లో మళ్ళా డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఆయన విజయం సాధించారు. విజయం సాధించి 2025 జనవరిలో ఆయన మొన్న ప్రమాణ స్వీకారం చేశారు. సో 20వ తేదీని. సో అప్పటి నుంచి ఆయన బాధ్యత స్వీకరించిన తర్వాత ఆయన అనుకున్నటువంటి, లేదంటే ప్రచారంలో ఆయన చేసిన చాలా ప్రామిసుల్ని ఆయన ఫుల్ఫిల్ చేయడానికి ఆయన వెనకాల లేదు. ఆ రోజే చాలా దసరాల మీద, కొన్ని పదుల సంఖ్యలో దసరాల మీద ఆ రోజే సంతకం చేశారనమాట. మొదటిసారి ఆయన అధ్యక్షుడు అయ్యేటప్పటికే ఆయన వయసు 70 సంవత్సరాలు దాటిపోయింది. ఎంత సివిలైజ్డ్ అనుకున్నటువంటి దేశంలో అయినా సరే డబ్బు కూడా ఒక కారణం అవుతుందన్నాకి ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలే నిదర్శనం. ఎందుకంటే చాలామంది చాలా ఆర్టికల్స్ అది చదవడం, దాన్ని బట్టి చూస్తే అక్కడ కూడా ఇండస్ట్రియలిస్టులు, కార్పొరేట్లు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు ఎలక్షన్స్ని. పరిపరి విధాలుగా అక్కడ ధన ప్రభావం ఉంటుంది. అది ప్రచారంలో కానీ ఇంకో దానిలో కానీ. బిలియనీరు అక్కడ ఉన్నటువంటి అత్యంత సంపన్నమైన కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అలాగే అతను కూడా అత్యంత సంపన్నుడు, రియల్ ఎస్టేటు మరియు బిల్డరు అయినటువంటి ట్రంపు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత దెన్ హీ కన్వర్టెడ్ టు పొలిటీషియన్కి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్కి మధ్య కూడా ఆయన చాలా వ్యవహారాలు చేశాడు. అవి ఏంటంటే ఆయన ఒక టీవీ రియాలిటీ షోలో పాల్గొని ప్రజలందరికీ సుపరిచితుడు అవడం. ఇట్లాగా ఎప్పుడు కూడా ఆయన లైమ్ లైట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాడనమాట. సో తనకు తాను చాలా అందగానని చెప్పి ఇప్పటికి ఇంత వయసు వచ్చినా కూడా ఎప్పటికీ కూడా ఫీల్ అవుతూ ఉండే ట్రంపు, ఆయన వ్యంగ్యం, ఆయన వేసే మాట విషయాలు ఇవన్నీ కూడా చాలా వినూత్నంగానే ఉంటాయి. అందులో భాగంగానే కరోనాలో శానిటైజర్ తాగితే తగ్గిపోతుంది అని కూడా అంతటి వ్యాఖ్య చేసిన వ్యక్తి. అదేవిధంగా కరోనాలో కూడా చావు అంచు వరకు వెళ్ళి మళ్ళీ కోలుకొని బయటకు వచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఆయన మీద అటాక్ కూడా జరిగింది, దాన్ని కూడా తప్పించుకున్నాడు. అమెరికన్స్ అంటే ఇతని స్లోగన్ కూడా ఎప్పటికీ కూడా రెసిజం అనుకోవచ్చు, లేదంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, లేదంటే స్వీయ జాతి అభిమానం కావచ్చు. ఆయనకి అమెరికన్స్ అంటే విపరీతమైన పిచ్చి. అమెరికన్ అనే ఒక నినాదాన్ని ఆయన
తీసుకున్నాడు. అమెరికాలో పుట్టిన వాళ్ళకే మొదటి ప్రాధాన్యత. అంటే ఆయన వలసవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన చెక్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ముందుసారి 2017లో ఎన్నికైనప్పుడు అన్నాడు. కానీ అప్పటికి కొంతమందిని రెస్ట్రిక్ట్ చేయగలిగాడు. తర్వాత ఇప్పుడు రెండోసారి ఎన్నికైనప్పుడు మాత్రం ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏదైతే H1B వీసాలు ఉంటాయో ఆ వీసాలకి నియమ నిబంధనలు కఠినతరం చేశాడు. ఎందుకంటే ముఖ్యంగా ఇది భారతీయ విద్యార్థులకి చాలా సరాఘాతం అని చెప్పొచ్చు. మీరు చదువుకోవడానికి వెళ్తారు, చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఎక్కడో ఏదో ఒక దాంట్లో యూనివర్సిటీలో ఎంఎస్ చేసిన తర్వాత అక్కడ ఉద్యోగం పొందిన తర్వాత ఇంకా అక్కడే ఉండిపోవడం. 5 years అయింది ఆటోమేటిక్ యూఎస్ యొక్క మేజర్ సివిల్ కార్డు మనకు ఎలా అయితే ఆధార్ కార్డు అది ఉంటుందో అక్కడ అలాగే యూఎస్లో గ్రీన్ కార్డు అని ఒకటి ఉంటుంది. ఆ గ్రీన్ కార్డు 5 సంవత్సరాలు అక్కడ ఉంటే అక్కడ నివసిస్తే ఆ గ్రీన్ కార్డు ఇస్తారు. ఆ గ్రీన్ కార్డు సాధించి ఇంకా అక్కడే ఉండిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ వీళ్ళు పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకి అక్కడ ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం వస్తుంది అనమాట. ఇది అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి అప్పట్లో వర్కర్స్కి ప్రాధాన్యత ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక రూలు. దీన్ని ఇప్పుడు మొన్న దసరంలో ఆయన కఠినతరం చేశాడు. అక్కడ అమెరికన్స్ కాకుండా నాన్ అమెరికన్స్ ఎవరైతే గ్రీన్ కార్డ్స్ ఉన్నా కూడా అక్కడ పుట్టినటువంటి పిల్లలు ప్రూవ్ చేసుకోవాలి అమెరికన్స్ అని. H1B వీసాల యొక్క కఠినతరం చేయడం. చాలామంది ఆన్సైట్ వర్క్ మీద వెళ్ళి కూడా అక్కడ సెటిల్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది కఠినమైనటువంటి నిబంధన అన్నమాట. మెక్సికో అక్కడ వీళ్ళకి బార్డర్గా ఉన్నటువంటి మెక్సికో నుంచి ఎక్కువగా డ్రగ్ ఫెల్లర్స్ కానీ లేదంటే ఇల్లీగల్ మైగ్రేషన్స్ని కంట్రోల్ చేయడానికి అప్పుడు మెక్సికోకి అమెరికా మధ్య పెద్ద గోడ కట్టాలని చెప్పి రివ్యూ చేసి దాన్ని మళ్ళీ గోడ కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సో రేపొద్దున రానున్న రోజుల్లో మన ఇండియన్స్ కూడా అక్కడ ఆల్మోస్ట్ అమెరికా జనాభాలో ఇంచుమించులో అఫీషియల్గా 1.5 to 2% ఉంటారని అఫీషియల్గా తెలుస్తుంది. వీళ్ళలో మరి ఎంతమంది అక్కడ ఉంటారో ఎంతమంది వచ్చేస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. రెండు ఏంటంటే ప్యారిస్ ఒప్పందం ఏంటంటే మెయిన్లీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానీ లేకపోతే మన గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కానీ వీటి మీద కంట్రోల్ చేయడానికి అమెరికా చాలా డబ్బుల్ని ముందుగా వెచ్చిస్తుంది అనమాట. వెచ్చించి వాతావరణ యొక్క కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించినటువంటి అంశం అది. దానిలో కూడా మేమెందుకు పెట్టాలి, మిగతా దేశాలు ఎక్కువ కాలుష్యం చేస్తుంటే అనే ఒక విధమైనటువంటి ఉద్దేశంతో ఆయన దాని నుంచి వెనక్కి రావడం. ఈయన 2017లో అయినప్పుడు ఒకసారి వెనక్కి వచ్చాడు ఈయన దిగిపోయే ముందు. కానీ జో బైడెన్ మళ్ళీ జాయిన్ అయ్యాడు. కానీ ఇప్పుడు మళ్ళీ దాని నుంచి ఈయన ఆ యొక్క ఒప్పందం నుంచి బయటకు వస్తామని చెప్పాడు. అదేవిధంగా WHOలో చాలా దేశాలు ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడే అందరికీ కూడా విలువైనటువంటి సలహాలు సూచనలు మరియు అదేవిధంగా కొన్ని బాగా బ్యాక్వర్డ్లో ఉన్నటువంటి కంట్రీస్కి మెడిసిన్స్ అయ్యి కూడా ఆయా అభివృద్ధి చెందిన దేశాల నుంచి తీసుకొని వితరణ చేస్తూ ఉంటుంది. సో WHOకి మేము ఎందుకు ఇంచుమించుగా 45 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మేము చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మేము అక్కడ అందులో కూడా మేము ఉండం అని చెప్పి దాని నుంచి కూడా బయటకు వచ్చాడు. మరి ఈ ఎట్ల మీద ఇప్పటికైతే బయటకు వచ్చాడు. దీన్ని అంటే ముఖ్యంగా ఆయన అనేది ఏంటంటే చైనా మీద ఈయన తీవ్రంగా విరుచుకుపడుతూ ఉంటాడు. మరి చైనా ఇప్పుడు 2nd largest కంట్రీగా అవతరించబోతుంది జీడిపిలో. సో అయినా దాన్ని ఉద్దేశించి ఈయన దాని నుంచి బయటకు వచ్చాడు అని చెప్పేసి, అంటే వివిధ వ్యాధులకి మేము కారణం కాదు, వేరే వాళ్ళ కారణం అయితే మేము ఎందుకు ఇంత స్పెండ్ చేయాలి దీని మీద అని చెప్పేసి అని ప్రత్యక్షంగానే మాట్లాడి అయినా చైనాను విమర్శిస్తూ దాని నుంచి బయటకు వచ్చాడు. అదేవిధంగా ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి అంటే మన దేశంలోనే కదా అక్కడ కూడా ఒక పార్టీ చేసింది ఇంకొక పార్టీకి నచ్చనివి అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ట్రంప్ ముందుగానే లోకల్ ఇష్యూస్ కానీ ఈ విధంగా ఈ అన్నిటి మీద కూడా నేను కఠినతరం చేస్తానని చెప్పేసి అన్న తర్వాత చూస్తూ ఉంటే మరి ఇది ఎంతకు దారితీస్తో చూడాలి ఈ ట్రంప్ చేసేది ఈ 4 సంవత్సరాల కాలంలో. అదేవిధంగా ముఖ్యంగా ఇంపోర్ట్స్ మీద కూడా ముఖ్యంగా మెక్సికో లాంటి దేశాల నుంచి వచ్చి ఇంపోర్ట్స్ మీద ఈయన యాంటీ డంపింగ్ ట్యాక్స్ అంటే ఎక్కువ సుంకాలు విధించితే అక్కడి నుంచి ఇంపోర్ట్స్ ఆగిపోతాయనే ఉద్దేశంతో ఈయన అది కూడా విధించి ప్రస్తుతానికి ఆదేశాలే పరిమితమైంది. మరి ఫ్యూచర్లో భారత్ కూడా మేజర్ ఎక్స్పోర్టర్ టు అమెరికా కదా, చైనా భారత్ ఇవన్నీ. సో మరి చైనా భారత్ వీటి మీద కూడా ఏ విధంగా అయినా విధిస్తాడా ఇంపోర్ట్ సుంకాలు అవి అని చెప్పేసి ఒకసారి చూడాలి. ఈ విధంగా మరి ట్రంప్ అగ్రదేశ ఆధిపత్యపు పోకడలతో ముందుకు వెళ్తాడా లేకపోతే వాళ్ళ స్వజాతీయ అభిమానంతో ఈ విధంగా చేస్తున్నాడా అనేది రానున్న కాలంలో తేలుతుంది. ఇది ఎంతవరకు ఇతర దేశాలతో ఉన్నటువంటి
ద్వైపాక్షిక సంబంధాల మీద ఎఫెక్ట్ చేస్తుంది. మరి అమెరికా అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఇక్కడి నుంచి ముఖ్యంగా మన భారతదేశానికి అమెరికాకి ఏ విధమైనటువంటి సంబంధాలు మెరుగుపరచడానికి ఈ యొక్క అమెరికా యొక్క కొత్త అధ్యక్షుడైన ట్రంప్ ఉపయోగపడతాడనేది ముందు ముందు కాలంలో తేలాలి. ఆయన వివిధ దేశాల మీద వెళ్ళగక్కుతున్నటువంటి ఆక్రోశాన్ని, ఇంపోర్ట్స్ డ్యూటీస్ని పెంచడం ఒకటి, ఈ అన్నిటి వల్ల కూడా మరి ఫారెన్ అఫైర్స్ ఏ విధంగా అమెరికాతో ఉన్నది మిగతా దేశాలకు ఉంటాయి అనేది కూడా చూడాలి. సో చూద్దాం ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా భారతదేశానికి, అది అగ్రరాజ్యం లాంటి అమెరికాతో మన సంబంధాలు మరి మోడీ ట్రంప్, ఇంతకుముందు ట్రంప్ అడిగిన వెంటనే మన దగ్గర ఉన్నటువంటి హైడ్రాక్సిక్లోరోక్విన్ యొక్క మెడిసిన్ ఆయన మోడీ గారు ముందుగా అమెరికా ప్రిఫరెన్స్ ఇచ్చి పంపించిన, దీనివల్ల మోడీ గారికి ట్రంప్కి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవి మరింత మెరుగవుతాయని చెప్పేసి ఆశిద్దాం. సంబంధాలు మరింత మెరుగవుతాయని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.